దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో రోమా పత్రిక, దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయము, రోమా పత్రిక 7వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము మనము చదువుకుందాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతీరి. 7వ అధ్యాయం 4వ వచనం రోమా పత్రిక చదువుకున్నాం. నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు యేసుక్రీస్తును చేరుకున్నాం అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఫలించునట్లుగా దేవుని యొద్దకు చేరాము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొద్దకు రావటము ద్వారా మనం ఫలిస్తున్నాము అంటున్నాడు. హల్లెలూయా. అసలు ఈ సెంటెన్స్ అర్థమైతేనే నేను ముందుకెళ్ళాలి. దేవుడు మనము ఫలించాలని కోరుకున్నాడు. ఎక్కడుంది ఆ వాక్యం అంటే నేను చెప్తాను, అవసరమైన వాక్యాలు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనములో ఉంది. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాము, తగిన ఫలము ఫలించండి అంటాడు. అదే లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనములో ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఫలించే వారుగా మీరు ఉండాలి, ఫలించి మీరు అభివృద్ధి పొందండి అని చెప్పిన దేవుడు, తగిన ఫలము ఫలించండి అని చెప్పినటువంటి దేవుడు, ఫలించకపోతే మీరు నరకబడి అగ్నిలో వేయబడతారని కూడా ప్రభు చెప్పాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానని కూడా ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అసలు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుందే ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండట కొరకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. కొన్ని వాక్యాలు చూసాం. ఇప్పుడు మనం ఒక 5 వాక్యాలు సుమారు. ఈ వాక్యాలని మనకు చెబుతున్న ఏంటి? దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఆయన మనము ఫలించాలని కోరుకున్నాడు, మనము ఫలించి అభివృద్ధి పొందాలని కోరుకున్నాడు, మనము ఫలించుట కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫలము కూడా నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంత ఫలం మీదనే ఉంది. అదేవిధంగా మనము క్రొత్త నిబంధనలోకి మనం వెళ్ళినట్లయితే ఆత్మ ఫలమును గురించి చెప్తాడు, వరాలను గురించి చెప్తాడు. అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వరములు లేకపోయినా ఫలములు మనము కలిగి ఉంటే పరలోకం వెళ్తాం. ఫలములు లేకుండా వరములు ఒకటే గనక ఉంటే మనము పరలోకము చేరలేమనే సబ్జెక్ట్ కూడా మనకు దేవుని వాక్యం అంతా కూడా బోధిస్తూనే ఉంది. కాబట్టి ఫలములు ఎంత ప్రాముఖ్యం. దేవుడు కోరుకున్నది మనము ఫలించే వారంగా ఉండాలని. అయితే మానవుని పరిస్థితి ఎలా ఉందంటే, ఫలించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఆదాము ఎప్పుడైతే దేవుని మాటను మీరి దేవునికి వ్యతిరేకంగా అయిపోయాడో, ఇప్పుడు దేవుడు ఆశించిన ఫలాలు ఆదాము కానీ హవ్వ కానీ వారి తర్వాత వచ్చిన జనరేషన్ మనం చూస్తే దేవునికి అనుకూలమైన ఫలములు ఫలించలేని వ్యక్తులుగా మారిపోయారు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, విస్తరించిపోయిందని దేవుడు చూసి, వారి ఆలోచనలు, వారి తలంపులోని ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూసి దేవుడు సంతాపపడ్డాడు అని కూడా బైబిల్లో రాసి ఉంది. 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. కాబట్టి దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించలేని పరిస్థితుల్లోకి మానవ జాతి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల మధ్యలో మనము ఫలించునట్లుగా యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు దేవునికి అనుకూలమైన ఫలాలు,
లేదా దేవుడు కోరుకున్న ఫలాలు మనం ఫలించగలుగుతున్నాము అంటుంది రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. మళ్ళీ ఒకసారి చదివి ముందుకెళ్తాను, చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరాము అంటుంది. దేవుని కొరకు ఫలములు ఫలించుట కొరకు ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నామట? మనం యేసుక్రీస్తు యొద్దకు మనము చేరాము, లేదా యేసుక్రీస్తు ద్వారా ఫలములు ఫలించే వారంగా, దేవుని దృష్టిలో దేవునికి అనుకూలమైన, దేవుడు కోరుకున్న ఫలములు ఫలించే వారంగా, అదిగో ఆ యేసుక్రీస్తు ద్వారా మనం మారగలిగాం. అక్కడికి వెళ్ళుట ద్వారా మనం మారగలిగాం, ఆయనను చేరుట ద్వారా మనం మారగలిగాం అని రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చెప్పడాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మన టైటిల్ ఏంటంటే, ఈ వాక్య భాగాన్ని బేస్ చేసుకొని, ఫలించుటకు ఆధారమైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనము ఫలించునట్లుగా మనల్ని మార్చినటువంటి వారు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఫలించునట్లుగా మనల్ని మార్చిన వారెవరు? యేసుక్రీస్తు. ఆ విషయాన్ని మనం తెలుసుకొని దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండాలన్నది ఇప్పుడు మనం వినబోయే ఆరాధన వర్తమానం యొక్క ఉద్దేశం. దేవుని యొక్క మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏంటది? నేను ఫలించుటకు కారణమైన వారు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి దేవా, ఫలించలేని నేను ఫలించునట్లుగా నీ యొద్దకు నన్ను చేర్చుకున్నందుకు స్తోత్రాలు. నీ మూలముగా ఫలించలేని నేను ఇప్పుడు ఫలించగలుగుతున్నాను, అందుకై నీకు స్తోత్రాలు. ఇది మనము దేవుణ్ణి స్తుతించవలసినటువంటి విధానము అనే దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక చెట్టు, బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు మనకు పోల్చిన పోలిక, మనతో మాట్లాడిన విషయాలను చూస్తే ఎక్కువగా మరి అనేక చెట్లను గురించి ప్రస్తావిస్తాడు, కానీ మనము ద్రాక్ష చెట్టు గురించి తీసుకుందాం. ఓకే, ద్రాక్ష చెట్టు. ఒక చెట్టు ఫలించాలంటే, ఒక చెట్టు ఎదగాలన్నా ఫలించాలన్నా దానికి ఒక 4 విషయాలు, ముఖ్యంగా ద్రాక్ష చెట్టును తీసుకుంటున్నాము కనుక ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు దానికి అవసరం. అందులో 4వదే మనము వివరణగా నేర్చుకోబోతున్నాం. 3 జ్ఞాపకం చేస్తాం అంతే. ఒకటి, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక విత్తనము కానీ ఒక చెట్టు కానీ ఫలించాలంటే దానికి కావలసింది మొట్టమొదటిగా దానికి భూమి కావాలి, సారవంతమైన భూమి కావాలి. ఏం కావాలి? అందరు చెప్పండి ఒకసారి. సారవంతమైన భూమి కావాలి. రాతి నేలలతో కూడిన భూమి ఉందనుకోండి, మనకు తెలుసు, మనం వాక్యం నేర్సరి చదువుతున్నాం, వింటూ ఉన్నాం, అది కొద్దిగా మొలకెత్తినట్టే మొలకెత్తి తర్వాత సూర్యరశ్మి ద్వారా మరి ఆ భూమి వేడెక్కి అది మాడిపోతుంది, ఆ యొక్క చెట్టు మొక్క మాడిపోతుంది, కాబట్టి అది పెరగలేదు. అదేవిధంగా ఇది మనకు మత్తయి సువార్త 13:20లో చెప్తాడు. 21లో ముండ్ల పొదలను గూర్చి మాట్లాడతాడు. ఒకవేళ అది కూడా భూమే, కానీ ఆ భూమి మీద ఏం మొలిచాయంటే ఆల్రెడీ ముండ్ల పొదలు ఉన్నాయి. అది భూమే, అది మొలకెత్తుట కొరకైనటువంటి భూమిగానే ఉంది, కానీ ఆ భూమిలో ఆల్రెడీ ముండ్ల పొదలు ఉన్నాయి. ఇప్పుడు విత్తనము మొక్క పైకి రాగానే ముండ్ల పొదలు దాన్ని అణిచివేస్తున్నాయి, అది కూడా యోగ్యంగా లేకుండా పోయింది. ఇక త్రోవ పక్కన ఉన్న దాని గురించి మాట్లాడతాడు. అది కూడా ఫలించుటకు ఎదుగుటకు అనుకూలమైన భూమి కాకుండా పోయినట్టుగానే బైబిల్లో మనం చూస్తాం. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఒక భూమిని గురించి మాట్లాడతాడు. 22:23లో చూస్తే అది మంచి నేల అంటాడు, సారవంతమైనటువంటి నేల అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పడినటువంటి విత్తనాన్ని గురించి మాట్లాడుతూ, ఇక్కడ విత్తబడినటువంటి మొక్క కావచ్చు లేదా చెట్టు కావచ్చు, దాని గురించి మాట్లాడుతూ అది చక్కగా పెరుగుతుంది అనే విషయాన్ని చెప్పాడు. పెరిగి అది 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా అది ఫలించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి సారవంతమైన భూమి అనేది ఖచ్చితంగా మనకు కావలసిందే. ఒక విత్తనం పెరగడానికి కానీ ఒక మొక్క పెరగడానికి కానీ సారవంతమైన భూమి కావాలని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. 1వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడెదను వినుడి, సత్తువ భూమి గల
కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ భూమి అనేటువంటి ఒక మాట కొరకు ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం, లేదా ఇక్కడికి వచ్చాం. మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయం ఎందుకు చదువుకున్నామంటే సత్తువ గల భూమి అంటాడు. అనగా ఆ భూమి విత్తనాన్ని మొలకెత్తించుట కొరకైన శక్తి సామర్థ్యాలు ఆ భూమి లోపల ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అది చవుడు భూమి అనుకోండి, అది బీడు భూమి అనుకోండి, దాంట్లో ఏమిదైనా సారము లేదనుకోండి, ఆ విత్తనం పైకి రాదు, ఆ మొక్క మనుగడ సాధించదు. కాబట్టి ఏమంటుంది వాక్యం అంటే అది సత్తువ కలిగిన భూమి అంటుంది. ఇందాక మనం పాడుకున్నాం యేసన్న గారు పాటల పుస్తకంలో నుండి, అందుకే ఆ పాట పాడుకున్నాం, ఊరికే పాడుకోలేదు. హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందున అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సత్తువ గల సంఘము నందున కంచె గల తోటలోన నన్ను నువ్వు ఉంచావు. ఎందుకు? నేను ఫలించాలని. హల్లెలూయా. మన జీవితాల్లో ఈ మొదటి అంశమును నేను 3 విషయాల ఊరికి ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. 4వ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడుంచాడు అంటే ఒక సత్తువ కలిగిన సంఘము, సారవంతమైన సంఘము, ఒక విత్తనముగా లేదా ఒక మొక్కగా ఉన్న నీవు ఫలించుట కొరకైనటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని నీకు ఇచ్చేటువంటి సంఘములో, ఇంటిలో, దైవ కుటుంబంలో దేవుడు నిన్ను నన్ను పెట్టిన దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ఆయన సంఘము ద్వారా మనము ఫలించలేని వారమే, కానీ ఈరోజు మనము నీతిని గూర్చి నేర్చుకుంటున్నాం, పరిశుద్ధతను గూర్చి నేర్చుకుంటున్నాం, ప్రేమను గూర్చి నేర్చుకుంటున్నాం, మరి అదేవిధంగా విశ్వాసాన్ని గూర్చి నేర్చుకుంటున్నాం, నిత్య జీవార్థమైన బాటను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఇదంతా ఎక్కడంటే యేసు క్రీస్తు ద్వారా ఆయన సంఘములో ఈ విధంగా మనం ఫలించుట కొరకైనటువంటి అనుకూలత మనకు కలిగింది అన్న విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. రైట్, ఇది మొదటిది. రెండవదిగా మనము చూసినట్లయితే మంచి భూమి ఉంది, కానీ మనకు ఇంకొకటి కావాలి. ఏంటంటే మనకు తోటమాలి కావాలి. హల్లెలూయా కదా. ఊరికే భూమి ఉంటేనే సరిపోదు కదా. బైబిల్లో మనం చూస్తే ఏదేను తోటలో దేవుడు యెహోవాను ఉంచాడంట. నన్ను చాలా ఆశ్చర్యపరిచినటువంటి వాక్యము, అక్కడ 2 పదాలు నన్ను ఆకర్షించాయి. 2 పదాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నన్ను ఆకర్షించాయి. ప్రభు అక్కడ చెప్పినటువంటి మాటలు చూస్తే ఆదామును అక్కడ ఏదేను తోటలో ఉంచి ఏం చేశాడో బైబిల్లో చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, ఏదేనులో ఉంచలేదు అంటే ఏదేనే కానీ ఏదేనులో మళ్ళీ తోటేశాడట. చూడండి, బైబిల్ ఇలా చదివితేనే అర్థమవుతుంది. ఏదేనులో ఉంచాడంట. మనం కాదు, ఇంకొంచెం డెప్త్ ఉంది అక్కడ. ఏదేనులో ఒక తోట వేశాడు, మళ్ళీ పర్టికులర్గా ఆ తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అనేటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 15వ వచనం చూడండి, 2:15 ఆదికాండం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును, తర్వాత మాట చదువుతారా తీసిన వారు, దాన్ని కాచుటకును. నన్ను చాలా ఆకర్షించాయి ఈ మాటలు. తోటను సేద్యం చేయడానికి ఉంచాడంట. రెండవది ఏంటి? తోటను కాయాలంట. దేవుడు నరుణ్ణి సృష్టించినప్పుడు సోమరివాడిగా ఉంచలేదు అని నేర్చుకున్నాను నేను ఈ వాక్యం చదివి. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు సోమరిగా ఉండని దేవుడు చెప్పలేదు. దేవుడు కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి పొందాడు. రామకృష్ణపూర్ ప్రాంతంలో ఒక బ్రదర్ రిటైర్డ్ అవుతున్నప్పుడు ఆ రిటైర్డ్ ఫంక్షన్లో నేను ఉన్నాను. అక్కడికి వచ్చిన పాస్టర్ ఈ వాక్యం చెప్తూ ఉన్నాడు. దేవుడు కూడా 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని దీని గురించి బాగా వివరించాడు ఆయన. కాబట్టి ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకుంది అది, దేవుడు సోమరిగా ఉంచలేదు ఆదామును. ఆ రోజు కూడా ఆయనకి ఒక పని అప్పగించాడు. దీన్ని నీవు సేద్యము చెయ్యాలి. సరే, 2వ పాయింట్లో ఉన్నావు. ఏంటది? ఒక తోటమాలి మనకు అవసరం. ఇప్పుడు ఆ తోటను వేసినటువంటి యజమానునికి ఈ తోటకు మధ్యలో ఒక తోటమాలి అవసరమయ్యాడు. దాన్ని సేద్యం చేయడానికి కావచ్చు, దాన్ని కాయటానికి కావచ్చు, ఇప్పుడు మధ్యలో పని చేసేటువంటి ఒక తోటమాలి మనకు కావాలి అనేది మనం చూడగలుగుతున్నాం. మనము లూకాసు వార్తలోకి వచ్చినట్లయితే, లూకాసు వార్తలో మనం చూస్తాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో అంజూరపు ద్రాక్ష తోటను గూర్చి చూస్తాము. అక్కడ అంజూరపు చెట్టు ఒకటి ఉంటుందని చూస్తాము. అయితే దాని పండ్లు వెదక వచ్చినప్పుడు యజమానికి ఏమి దొరకనట్టుగా చూస్తాము. ఆ పరిస్థితులలో ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయమని
చెప్పడాన్ని చూస్తాము. 13వ అధ్యాయము 7వ వచనంలో, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చూడండి, ద్రాక్ష తోటకు ఆ ద్రాక్ష తోట యజమానికి మధ్యలో తోటమాలి మనకు కనబడుతున్నాడు. యజమాని దాన్ని అంజూరపు చెట్టును వెంటనే నరికివేయలేదు, కానీ తోటమాలితో సంప్రదించడం మనం బైబిల్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మర్మాలండి, ఇవన్నీ గొప్ప, చాలా లోతైన మాటలు ఇవన్నీ కూడా. తోటమాలితో చెబుతున్నాడు ఏమని, దీన్ని నరికించివేయి, 4 పని మనుషులను పెట్టి నరికించివేయి అంటున్నాడు. లేదా నువ్వే నరికివేయి, ఏం చేస్తావో అది లేదు, దీన్ని నరికించివేయి అన్నప్పుడు ఆ ద్రాక్ష తోట ఆ రోజు నరికివేయబడలేదు, ఆ తర్వాత కూడా నరికివేయబడలేదు. మనం చూసినట్లయితే ఎందుకు నరికివేయబడలే అంటే మధ్యలో తోటమాలి వేడుకున్నాడు ఏమని, ఈ సంవత్సరము దీన్ని ఉండనిమ్ము, ఒకవేళ సంవత్సరము తరువాత ఇది ఫలించకపోతే నువ్వు అన్నట్టుగానే దీన్ని తీసేద్దాం, దీన్ని నరికించి వేద్దాం. చూడండి, అది ఫలించుట కొరకు, దాన్ని సేద్యం చేయడం కొరకు, దాన్ని బాగోగులు చూడడం కొరకు ఒక తోటమాలి అవసరమయ్యాడని చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి కొరింథీ పత్రికలో చెప్తాడు, ఇంకా అనేక వాక్యాల్లో కూడా మనము ఆ విషయాలు మనం చూడగలము. దేవుడి యొక్క సంఘమును దేవుని పొలముతో పోలుస్తాడు, దేవుని యొక్క సంఘాన్ని దేవుని పొలముతో పోలుస్తాడు. అక్కడ మనము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే 6వ వచనం, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అని చెప్తూ 9లో క్లియర్ చేశాడు. చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని జతపాని వారమై ఉన్నాము, మేము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అనేటువంటి మాటను చెప్తాడు ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మేమేమో దేవుని యొక్క జత పని వారమై ఉన్నాము, మీరేమో దేవుని వ్యవసాయమును దేవుని గృహమును అయి ఉన్నారు. మీరు వ్యవసాయం అంటే మీరు పొలం, మేమేమో పని వాళ్ళం అంటే మేము తోట మాలితో సమానం మేము అన్నట్టుగా చెప్తున్నాడు. అందుకే నీళ్లు పోయేవాడు, నాటువాడు, కాసేవాడు ఈ పదాలన్నీ తీసుకొచ్చాడు. ఇంటితో కూడా పోల్చాడు, దేవుని ఇంటితో పోల్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ దేవుడు మనము ఎదుగునట్లుగా, మనము ఫలించునట్లుగా మనకు సహాయము చేయగలిగినటువంటి వారిని, అనగా దేవుని సేవకులను లేదా సంఘమునకు సంఘ కాపరిని ప్రభు ఇచ్చి ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాలి. ఆ సంఘములో అనేక రకాల పరిచర్యలు ఉండవచ్చు. ఆ పరిచర్యలు ప్రవక్తల పరిచర్య, అపోస్తలుల పరిచర్య, సువార్థికుల పరిచర్య, బోధకుల పరిచర్య చేసే వారి పరిచర్య కావచ్చు. అన్ని రకాల పరిచర్యలతో సంఘము నానాటికి ఫలించాలి, అభివృద్ధి పొందాలనేది దేవుని యొక్క చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకులు తోటమాలిలాగా ఆ విధంగా సంఘము కొరకు ప్రయాసపడుతున్నారనే విషయాన్ని రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాం. దాన్ని బట్టి, సేవకులను బట్టి ప్రభువును మనం స్తుతించాలి. సంఘములో మనం ఆత్మీయంగా ఎదుగుట కొరకు ఎన్ని రకాల పరిచర్యలు జరుగుతున్నాయో సంఘములో, మందిరములో, ఆ పరిచర్యలన్నిటి వెనుకున్న దేవుణ్ణి మనం స్తుతించాలని రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటాం. మూడవదిగా చూసినట్లయితే, భూమి ఉంది, తోటమాలి ఉన్నాడు. రెండో విషయం. మూడవది ఏంటంటే, ఇవి రెండు ఉంటేనే సరిపోదు. సత్వం ఉంది భూమిలో అయితే సరిపోదు. ఇప్పుడు ఏం కావాలట? 3 సంవత్సరాల నుండి కూడా ఫలించట్లేదు. భూమి మంచిదే ఏంటంటే సేద్యము చేస్తూ ఉన్నాడు, అన్ని విధాలుగా దాన్ని కాస్తున్నాడు. పశువులు వచ్చి దాన్ని మేయకుండా, దాని ఎదుగుదలను ఆటంకపరచకుండా, దాన్ని తినివేయకుండా కాపాడుతున్నాడు. అయినా దాంట్లో ఆ మొక్కలో ఎదుగుదల లేదు, ఫలము రావట్లేదు. అయితే ఇప్పుడు ఆయన ఓ పాయింట్ చెప్తున్నాడు తోటమాలి. అదేంటంటే, ఈ సంవత్సరం దానికి ఎరువు వేస్తాను అనే మాట వాడాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాము, దానికి వేయవలసినటువంటి ఎరువును గూర్చి మాట్లాడుతున్నాడు. అనగా ఈ ఎరువు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని అనేక కోణాలుగా విభజించవచ్చు. ఒకటి, దాన్ని ప్రోత్సాహపరచడం కావచ్చు. అంటే అక్కడ
చెట్టుకు సాదృశ్యంగా ఉంది దాన్ని. ఒక వ్యక్తి ఎదగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అతని ఎదుగుట కొరకు ఇప్పుడు ఈ తోటమాలి ఏం చేస్తాడట, కావలసినంత ప్రోత్సాహాన్ని ఆ వ్యక్తికి ఇవ్వడానికి కొరకు ఈయన ముందుకు వస్తాడు. అంతేకాదు కొన్నిసార్లు అది ఎదుగుట కొరకు, కొన్నిసార్లు లేదా ఆ మొక్క విషయంలో మాట్లాడుతున్నాం, అది యోహాను సువార్త 15:2 అంటాడు, ఇది ఫలించాలని ఫలించకుండా ఫలించే చెట్టుకు ఆటంకంగా ఉన్న తీగలను తీసి పారేస్తానన్నాడు. కొన్నిసార్లు అదే చెట్టు ఫలించాలని ఆ చెట్టుకున్న కొమ్మల్ని నరికేస్తాం. మనం చెట్టును నరికేయం, చెట్టులో ఫలించకుండా చేస్తున్న దాన్ని మనం తీసేస్తాం, ఎండిపోయిన దాన్ని మనం తీసేస్తాం కదా. ఎందుకు? మరి ఎక్కువగా ఫలించాలనే మాట వాడాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మరి గద్దింపు అవసరమైనప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎరువు అంటే అదే మందు కదా. మనల్ని కొన్నిసార్లు శ్రమల మార్గమున గుండా కూడా దేవుడు కొన్నిసార్లు మనం తీసుకెళ్తాడు. ఎందుకు? మనము ఫలించుట కొరకే, మనము ఫలించుట కొరకు అది కూడా మనకు అవసరమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్క వచనమే చూపిస్తాను, 4వ పాయింట్కి వెళ్ళిపోదాం. మన దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే ఒక్క వచనము చాలా పవర్ఫుల్ వాక్యం అండి ఇది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిందో ఒక్కసారి చూసుకోండి. మీలో ఎంత సీరియస్నెస్ తెచ్చింది. ఆగ్రహం అంటే కోపము, కోపం అంటే కోపం అని కాదు, సీరియస్నెస్. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు వచ్చి మిమ్మల్ని దేవుని యొద్ద సీరియస్గా భక్తి చేసేటట్టుగా, అయితే నేను దేవుని దగ్గర కూర్చుంటాను, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి నాకని నువ్వు దేవుని యొద్దకు వచ్చేటట్టుగా, నువ్వు దేవుని మీద ఆధారపడేటట్టుగా, దైవ చిత్తానుసారంగా దేవుడు అనుమతించిన ఈ శ్రమలు, ఈ కష్టాలు మిమ్మల్ని ఎలా మార్చివేశాయో, ఎలా మీకు మారు మనసును కలగజేశాయో ఒక్కసారి చూడండి అనే మాట చెప్పడాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నాము, శ్రమలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతించి మనము ఫలించుట కొరకు, ఫలించే దిశగా మనం ప్రయాణం చేయనట్లుగా మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. 3 విషయాలు మీకు సూచన ప్రాయంగా జ్ఞాపకం చేశాం. 4వ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయము, కొన్ని నిమిషాలు నేను చెప్పి నేను ముగిస్తాను. 4వది చాలా ప్రాముఖ్యమైనది. మీరు అనుకుంటున్నారు ఇంకేముంది, అసలు భూమి అయిపోయింది, చూసుకునే తోటమాల అయిపోయాడు, ఎరువు కూడా ఉంది, ఈ గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ కూడా ఈ సత్తువ గల భూమి అనే పాయింట్ దగ్గర తీసేసుకున్నాం. మనం తీసుకున్న ప్రతి పాయింట్ వేరియేషన్. ఎరువు అనేది సపరేట్, అది తోటమాల అనేది సపరేట్ అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. ఇక 4వ మిగిలింది ఉన్నది ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా ద్రాక్ష తోట గురించి నేర్చుకుంటున్నాం కదా. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది, యెషయా 5. 4వది ఉంది అంటే దానికి ఆ ద్రాక్ష చెట్టు అది పారాలంటే దానికి ఒక పందిరి అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఏం అవసరమైంది చెప్పండి? ఆ పందిరి అవసరమే. చిక్కుడుగాయ చెట్లు, దొండకాయ చెట్లు, ఇంకేం చెట్లు ఏంటండి, సోరకాయ చెట్లు, బీరకాయ చెట్ల, సోరకాయ అయితే కంపల్సరీ, గుమ్మడి చెట్లు, ఇట్లాంటి గుమ్మడికి పందిరి వేయకపోవచ్చు, ఇళ్ళ మీద పెరుగుతుంటాయి అవి. కానీ చిక్కుడుకాయ చెట్లకు, దొండకాయ చెట్లకు, ముఖ్యంగా ఈ కాకరకాయ చెట్లు, ఇవన్నీ తీగలు పారేటివి. వీటికి ఏమి కావాలంటే ఒక ఆధారము కావాలి. నాకు ఈ వాక్యము రోమాపత్రిక 7:4 దేవుడు అది జ్ఞాపకం చేస్తే, ఇంత పెద్ద విస్తృతంగా కూర్చుంటే అప్పుడు దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. నా జీవితంలో, నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ఒక పందిరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పందిరి లేని పరిస్థితులలో చెట్టుగా ఉన్న మనము, మొక్కగా ఉన్న మనము, నేను చాలాసార్లు ఆ పారిన తీగలను చూస్తాను. ఈ ప్రపంచంలో మరి మీరు వైండింగ్ షాప్కి వెళ్తేనే, ఎలక్ట్రీషియన్ల దగ్గరికి వెళ్తేనే ఫోన్ వైర్ను చుట్టినట్టు చుడతారు వాళ్ళు. ఇప్పుడు చుట్టట్లేదు, కానీ నా చిన్నతనంలో మా ఇంట్లో కరెంట్ ఫిట్ చేసినప్పుడు ఆ వైర్లు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇలా లూజ్గా వదిలే వాళ్ళు కాదు. వాళ్ళు ఒక రాడు పెట్టి ఆ రాడుకు పక్కనే వైండింగ్ చేసినట్టుగా వైరు తిప్పేవాళ్ళు. ఎక్స్ట్రా ఉన్న వైర్ ఎలా ఉంటుందంటే రింగులుగా ఫోన్ రిసీవర్కు ఉన్న వైర్ లాగా పెట్టేవాళ్ళు. హల్లెలూయా.
ఎలక్ట్రీషియన్ బాగా తెలుసు, అది చూసిన వాళ్ళకు బాగా తెలుసు. అందంగా దాన్ని డిజైన్ చేసేది. ఇంత పొడుగు వైర్ ఉంటే వేలాడ చేసేవాళ్ళు పూర్వకాలంలో. కానీ ఆ తర్వాత వచ్చిన నా చిన్నతనంలో నేను చూశాను, దాన్ని ఒక రాడుకు, ఒక స్టీల్ సన్నటి రాడుకు ఆ వైర్ను తిప్పి రింగులుగా గాజు సైజులు, గాజు ఎలా రింగుగా ఉంటుందో దాని చిన్న సైజులో ఫోన్ రిసీవర్ కొనే వైరుగా దాన్ని అందంగా అలా చుట్టి వదిలేవారు. చాలా మొక్కలను చూస్తున్నప్పుడు ఈ పారే తీగలు గాలిలో అల్లాడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఏదైనా దొరకకపోతుందా? మీరు చూడండి, పారే చెట్లను మీరు చూడండి, ఆధారము కోసం అవి చూసి ఏది దొరికితే, అది ఇనుప చువ్వ కావచ్చు, అది ముళ్ళ కంప కావచ్చు, అది పక్కనున్న చెట్టు కూడా కావచ్చు, కొన్నిసార్లు అది వేరే చెట్టు కూడా కావచ్చు, ఆ చెట్టుకు అది ముడేసుకుంటుంది అంతే. ఎలా అంటే వైర్లుగా చుట్టుకొని పోతే. ఎందుకో తెలుసా? దాన్ని ఆధారము చేసుకొని తన మనుగడను తాను సాధించాలని ప్రయాసపడుతూ ఉంటుంది. తీగతో కూడినటువంటి ఒక చెట్టు. ఈ పందిరి అనే దాన్ని జ్ఞాపకం చేస్తూ, యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు ఒక పందిరిగా ఉన్నాడు. మన జీవితాల్లో మనము ఫలించలేని వారంగా ఉన్నాం. భూమి మీద పెరిగిన ఒక తీగగా మనం ఉన్నాము. కానీ మనము ప్రాకటానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఏ ఆధారము లేకుండా ఉన్నప్పుడు, ఏ ఆధారం లేకపోతే అంటే భూమి మీద పాకొచ్చు కదా అంటే, భూమి మీద తీగలు పాకితే మనుగడ సాధించలేవు. చెట్లు మనుగడ సాధిస్తాయి. ఎందుకో తెలుసా? అవి భూమికి ఆమడ దూరం వెళ్ళిపోతుంటాయి, పైకి. దాని పుష్పాలు కావచ్చు, దాని పిందెలు కావచ్చు, మాడిపోవు. తీగ భూమి మీద బారింది అనుకోండి, అది చాలా నష్టపోతుంది. అందులో ద్రాక్ష, అవి బెలూన్ల లాగా ఉంటాయి, బొగ్గలు. ఏంటండి, పళ్ళు ఎలా ఉంటాయి? ద్రాక్ష పళ్ళు ఉట్టిగానే మాడిపోతాయి. ఇప్పుడు చూడండి, 40-41 వేడి ఉంది. మరి ఇలా వేడి వచ్చినప్పుడు, అది భూమి మీదనే ఉన్నప్పుడు ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి పందిరి అనేది ఈ ద్రాక్ష చెట్టుకు అదొక మద్దతును అందిస్తుంది. అది ఎదుగుట కొరకు, అది ఫలించుట కొరకు మద్దతును అందిస్తుంది. అంతేకాదు, అవి ఆ పందిరి వేసినప్పుడు ఆ పండ్లు కూడా మాడిపోకుండా, ముడతలు పడకుండా, ఆ భూమి వేడి ద్వారా నష్టపోకుండా నాణ్యత గల పండ్లు అందించబడాలంటే ద్రాక్ష ఆ తోటకు ఏమేస్తారంటే పందిర్లు వేస్తారు. ఎకరాల కొద్ది కనబడుతుంటే ఒకసారి నేను చూసాం. ద్రాక్ష యొక్క తోట చూడడం జరిగింది. మీరు నెట్లో కూడా చూడవచ్చు. అదేవిధంగా అత్యధికమైనటువంటి దిగుబడి రావాలంటే, మీరు భూమి మీద మారిందనుకోండి, ఎంతో ఎక్కువ మీరు సంపాదించుకోలేరు. అత్యధికంగా అది ఫలించాలన్నా, అధికమైన దిగుబడి రావాలన్నా తప్పకుండా దానికి పందిరి కావాలి అనే విషయము ద్రాక్ష తోట వేస్తున్నటువంటి వారు, దాన్ని చూసుకుంటున్న వారు చెప్పేటువంటి మాట. అది భూమి మీద ఉన్నప్పుడు ఆ వేడికి కుళ్ళిపోయి, అదేవిధంగా అనేక వ్యాధులు ఆ ఫలాలకు సంభవించే పరిస్థితి ఉంది కనుక అది కంపల్సరీ గాల్లోనే వేలాడాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు, దానికి తగినంత గాలి కూడా, వెరీ సెన్సిటివ్ ద్రాక్ష పళ్ళు అనేవి, దానికి తగినంత గాలి కూడా ఉండాలట, చక్కగా సూర్యరశ్మి కూడా ఉండాలట. అంతేకాదు, దాని బరువును అది మొయ్యాలంటే కూడా దానికి ఒక పందిరి ఉండాలి. ఆ యొక్క అది గెల వేసినప్పుడు దానికి కిందికి వచ్చేంత గ్యాప్ కూడా ఉండాలి. దానికి చక్కని గాలి దాకాలి, చక్కని సూర్యరశ్మి కూడా దానికి అందాలి అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. తరువాత ఆ ద్రాక్ష పళ్ళు పెద్ద గెల వేసినప్పుడు భూమి మీద ఉంటే ఆ ఒత్తిడికి చిట్లిపోతాయి కిందున్న కాయలన్నీ కూడా. చాలా వరకు మనం అరటిపళ్ళే చూస్తే మొత్తం కిందంతా నల్లబడతాయి. అది చూస్తే అటు చూపించు అంటాను నేనైతే. ఆ గిల పెడితే మొత్తం పోతూ ఉంటాయి, వేలాడ చేసినవి మంచిగా ఉంటాయి అంతే. ఇక ద్రాక్ష పండ్లను కనుక మనము భూమి మీదనే అవి పెడితే కనుక ఆ కిందున్నవన్నీ చితికిపోతాయి. కాబట్టి ఆ ఒత్తిడి అనేది తగ్గాలంటే కూడా దానికి పందిరి అవసరమైనది. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మనం నేర్చుకుంటున్నంత కూడా మన గురించి. మనం ఒక ద్రాక్ష చెట్టుతో ఒక తీగగా మనము పోల్చుకుంటున్నాం. దేవుడు మనకు ఒక పందిరిగా ఉన్నాడనేది 4వ అంశంలో మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు, మనము పారుట కొరకు తగినంతగా మనం ఎదగాలి. ఎదిగినప్పుడే పుష్పాలు, ఎదిగినప్పుడే పిందెలు, ఎదిగినప్పుడే ఫలాలు కదా. మరి అంత టైం మనకు ఆధారంగా ఎవరు ఉండాలి? ఇప్పుడు తోటమాలి వస్తాడు పోతాడు, ఎవరు ఉండాలి? తోటమాలి ఒక తెలివైన పని చేసి వెళ్తాడు. ఏంటంటే ఆయన ఒక పందిరి దానికి వేసి వెళ్తాడు. ఇప్పుడు ఆ పందిరిని ఆధారము చేసుకొని ఆ యొక్క ద్రాక్ష చెట్టు తన మనుగడను సాధించుచున్నట్టుగా చూస్తున్నాం. అలానే రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, మనము దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లుగా యేసుక్రీస్తును మనము చేరుకున్నాము అంటుంది. హల్లెలూయా. ఆయన మనకొక
పందిరిగా ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనగా ఆధారముగా ఉన్నాడు, అనగా ఒక అభయముగా ఉన్నాడు, అనగా మనకొక ఆయన ఒక మద్దతునిచ్చేవాడుగా, నువ్వు ఫలించుట కొరకు, నువ్వు అభివృద్ధి చెందుట కొరకు, నువ్వు ఎదుగుట కొరకు నీకు ఆసరగా నిలబడ్డాడు యేసుక్రీస్తు. కొన్ని ఫోటోలు మీరు యూట్యూబ్లో చూస్తే సిలువను వేసి ఆ సిలువకు ద్రాక్ష చెట్టు చుట్టుకొని ఎదిగినట్టుగా చూపెడతాడు. దాని అర్థం అదే. సిలువకు ద్రాక్ష చెట్టు చుట్టుకుంది ఏంది అనుకున్నాను ఫస్ట్లో. దాని అర్థం ఇదే. తర్వాత అర్థమైంది ఏంటది? ఆ సిలువను ఆధారము చేసుకునే నేను ఎదిగాను, ఆ సిలువను ఆధారం చేసుకునే నేను బ్రతికాను, నేను ఫలించగలిగాను నీ సిలువ పైన అనేటువంటి విషయాన్ని చెప్తాడు. యేసన్న పాటల పుస్తకంలో ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఈ పాట నాకు గుర్తొచ్చింది. ఏంటంటే 33వ పాటలో అంటాడు, పందిరి లేని తీగనై పలుదిక్కుల ప్రాకితి, నీ సిలువ పైనే నేను ఫలభరితమైతిని, నీ సిలువనే నేను కోరితిని. స్తుతి సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసురాజా, నీదు రూపును వర్ణించలేనయ్యన పాటలో ఈ పదం పెట్టాడండి. ఏంటది? పందిరి లేని తీగనై పలుదిక్కుల ప్రాకితి. నిజమే, మన జీవితాల్లో ఏ ఆధారము లేని పరిస్థితులలో, ఏ ఆధారము లేని పరిస్థితుల్లో దేవుడు ఒక పందిరిగా, ఒక ద్రాక్ష చెట్టు తీగకు ఒక పందిరి దొరికినట్లుగా, చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు, అసమాధానముతో ఉన్నప్పుడు, జీవితాన్ని చాలించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి పరిశుద్ధంగా బ్రతకాలని ఉన్న బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, జీవించడానికి బ్రతకడానికి ఏ ఆధారము లేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు మన జీవితానికి ఒక ఆధారంగా దొరికాడు. మన బ్రతుకు ఆయన ద్వారా మారింది, మన జీవితం ఆయన ద్వారా మారింది, మన రూపురేఖలు ఆయన ద్వారా మారాయి. ఈ రోజు మనం ఒక ఫలించే వ్యక్తులంగా, ఈ రోజు మనం ఒక ఉన్నతమైన వ్యక్తులంగా మనం మారగలిగామంటే సిలువ పైనే మనం ఫలభరితులమయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తాం. నేను ముగింపులోకి వస్తున్నాను. జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తాము. అందరూ అనుకున్నారు యేసు ఈ జక్కయ్యను కోరుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ జక్కయ్యను కోరుకున్నాడు. అయితే జనులందరూ అంటున్నారట, పాపి అయిన ఈ జక్కయ్య ఇంటికి యేసు వెళ్తున్నాడు, ఏం సంపాదిస్తాడు యేసు ప్రభు, ఏమొస్తుంది యేసు ప్రభువు, ఏమి చూస్తాడు ఈ వ్యక్తిలో యేసు ప్రభు, ఏమి ఆశించి వెళ్తున్నాడు యేసు ప్రభు. ఈయన అనుకున్నట్టుగా ఆయన ఏం మంచోడు కాదు, ఎన్ని రకాలుగా అనుకొని ఉంటారో. కానీ యేసయ్యకు తెలుసేంటో తెలుసా? నేను గనక ఈ కుమారునికి ఆధారం అయితే, నేను గనక ఒక పందిరిగా ఈయనకు ఉండగలిగితే ఇతని జీవితము గొప్పగా ఫలిస్తుందన్న విషయం యేసుక్రీస్తు ప్రభు తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. నేనే గనక ఆధారముగా నిలబడితే, నేనే గనక మద్దతునివ్వగలిగితే, నేను కొంచెం ప్రేమను చూపించగలిగితే ఈ వ్యక్తి తన జీవితంలో ఫలించే వ్యక్తిగా ఉంటాడన్న సంగతి యేసు ప్రభుకు తెలుసు. గనక లోకమేమనుకున్నా, కొన్నిసార్లు నీ జీవితం నా జీవితంలో కూడా నిన్ను దేవుడు పట్టుకున్న వేళ, దేవుడు నిన్ను చేయి పట్టిన రోజున, నా జీవితంలో దేవుడు నా చేయి పట్టిన రోజున లోకం అనుకోవచ్చు, నిన్ను గురించి లోకం అనుకోవచ్చు, కానీ నా దేవునికి తెలుసు, నేను నా కుమారునికి చేయుతనిస్తే, నా కుమారుడు పక్కన నిలబడితే, నేను మద్దతునిస్తే నా కుమారుడు ఎలాంటి వ్యక్తిగా మారుతాడు అనే విషయం ఎవరికి తెలుసండి? యేసు ప్రభు తెలుసు. మీకు తెలుసా? జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు అడుగుపెట్టిన మరుక్షణమే జక్కయ్య ఫలములు ఫలించడం ప్రారంభమైంది. కొత్త మెసేజ్ ఉంది కదా, స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసు ప్రభు అడుగు పెట్టగానే, ఆయన ఆధారంగా ఉండగానే, ఆయన పందిరిగా ఎప్పుడైతే నిలబడ్డాడో ఫలం అదే రోజు స్టార్ట్ అయిపోయిందండి. అంటున్నాడు, అయ్యా ఎవరెవరికి నేను అన్యాయం చేశాను తండ్రి, 4 గంటలు వారికి ఇచ్చేస్తాను. ఓ, ఈ జక్కయ్యేనా ఈ మాటలు పలికేది? యేసు ప్రభుకి అయితే బాగా తెలిసి పలుకుతాడని. ఇంకా అంటున్నాడు, నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తానయ్యా. ఎంత గొప్పగా యేసును ఆధారము చేసుకొని, క్రీస్తు ద్వారా, ప్రభువు ద్వారా, ఆ క్రీస్తు పందిరిగా ఉన్న క్రీస్తు ద్వారా ఈ జక్కయ్య అనే ద్రాక్ష చెట్టు ఎంత అద్భుతంగా ఫలించిందో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. సమయం అయిపోయింది, నేను ముగింపులోకి రావాలి. 2-3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. జక్కయ్య గురించి జ్ఞాపకం చేసుకున్నాం కదా. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్టయితే మార్కు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఇదివరకు మేము జ్ఞాపకం చేయడం జరిగింది. పౌలుతో పాటు, బర్నబాతో పాటు సేవలో మరి ఆకర్షించబడి ముందుకొచ్చిన వ్యక్తి, వారికి ఉపచారము చేసిన వ్యక్తిగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనంలో పౌలుకు, బర్నబాకు మరి వారికి అన్ని రకాల ఉపచారం చేశాడంట. సేవలో వారికి తోడుగా ఉన్నాడట. ఎవరు?
మార్కు అనేటువంటి సహోదరుడు. అయితే ఆయన ఒకానొక సమయంలో 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే, వారు సేవలో ఉండగా అర్ధాంతరంగా మధ్యాంతరంగా వారిని విడిచిపెట్టి పారిపోయాడట. మార్కు వెళ్ళిపోయాడు చెప్పా పెట్టకుండా. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను, ఏ విషయాలు లేకుండా వెళ్ళిపోయి ఎటు వెళ్ళాడంటే తర్వాత తెలిసింది, మనకు చెప్పకుండానే మార్కు మధ్యలో వెళ్ళిపోయాడు. అపనమ్మకస్తుడుగా ఉండిపోయాడే, ఇలా చేశారని చెప్పి పౌలు చాలా బాధపడ్డాడు. ఆ పరిస్థితుల మధ్యలో ఆ తర్వాత మనం చూసినట్లయితే మరొక సందర్భంలో వారు సేవ కొరకు వెళ్తున్నప్పుడు మరి ఎందుకో మార్క్ అన్నాడు, మళ్ళీ నేను వస్తాను అన్నాడు. అన్నప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా, ఆ రోజు మనం ఎంతో దూరం వెళ్ళాము, పరిచర్లో ఉన్నాము, సేవలో ఉన్నాము, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన వ్యక్తిని తీసుకెళ్తే ఏదైనా పనో బాధ్యత అప్పగిస్తే మధ్యలోనే వదిలిపెట్టి వచ్చేస్తాడు, మళ్ళీ ఇక్కడ తీరని నష్టం మనకు జరగవచ్చు. ఏమేం చెప్పాడో ఒక్క మాటలో వద్దు అన్నాడు పౌలు గారు. ఏమన్నారు? వద్దు అన్నాడు. బర్నబా ఏమన్నాడంటే, పోనీలే ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి చూద్దాం, పోనీలే 2 సార్లు చేశాడు, 3వసారి చూద్దాం అంటారు కదా, అలా అతన్ని కాపాడాలని లేదా అతనికి ఒక అవకాశం ఇవ్వాలని బర్నబా ఫైట్ చేశాడండి. బర్నబా డిస్కషన్ మొదలుపెట్టాడు. వాదం అయిపోయింది. ఎంత వాదం ఎక్కువైపోయిందంటే వాళ్ళిద్దరూ విడిపోయి అంత వాదం కలిగిందని బైబిల్లో రాసింది. మరి అందరూ చదివేటట్టుగానే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి వారు డివైడ్ అయిపోయారు. ఇప్పుడు బర్నబా ఎవరి కోసం వాదించాడో ఆ మార్కును పట్టుకొని వెళ్ళిపోయాడు, పౌలు ఏమో శీలను పట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ మనం దేవుని వాక్యంలో చూస్తే నేను అంటాను, ఎంతైనా నువ్వు చేసింది తప్పు కదా, ఎంతైనా నువ్వు అలా చేసి ఉండకూడదు కదా, నువ్వు చేసింది తప్పే కదా మార్కు అని నేను అనుకుంటున్నాను. బర్నబా ఎంతగా అతనికి ఉపదేశం చేశాడో. దేవునికి మహిమ కలుగునుగాక. ఉట్టిగానే మార్కు మారిపోతాడా? ఎన్ని విషయాలు చెప్పి ఉంటాడో కూర్చొని, ఎంత టైం స్పెండ్ చేసి ఉంటాడో మార్కు కోసం బర్నబా. ఎలా 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 ఎన్ని బోధలు, ఎన్ని ప్రార్థనలు చేస్తుంటాడో. ఒక రోజున అదే మార్కు విషయంలో అదే పౌలు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఆ మార్కును వెంట పెట్టుకొని రమ్ము అని అదే పౌలు కోరుకునేటట్లుగా మార్కు మారిపోయాడు. అంటే బర్నబా కావచ్చు, దేవుని కృప ద్వారా, ఇంకెవరున్నారో మనకు తెలియదు, కానీ ముఖ్యముగా బర్నబా అయితే చొరవ తీసుకున్నాడు. ఎందుకంటే అతని కొరకు ప్రయాసపడ్డ వ్యక్తి బర్నబా అని బైబిల్లో కనబడుతుంది. బర్నబా ఎవరో కాదటండి, మార్కుకు చుట్టమవుతాడట, రాసింది బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇప్పుడు రండి, బర్నబా ఒక పందిరిగా ఉన్నాడు, ఫలించలేని పరిస్థితిలో ఉన్నాడు. అతడు ఇప్పుడు కొట్టివేయబడ్డ పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు అతనికి అవకాశాలు లేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అతడు మరలా ఎగబ్రాకడానికి, మరలా అతడు ఫలించడానికి, మరలా ద్రాక్ష చెట్టుగా ఉన్న ఇతనికి ఒక ఆధారము కావాల్సింది, ఒక అవకాశం ఇచ్చే వ్యక్తి కావాల్సింది. అయితే బర్నబా ఒక పందిరిగా మార్కుకు నిలబడ్డాడు. దేవుడు అతను ఆ విధంగా నిలబెట్టాడు. ఆయన ఆధారం చేసుకొని మార్కు మరలా అక్కడ రహస్యంగా లేదా మాటున సిద్ధపడ్డాడు, వెలుగులోకి వచ్చాడు, అతని క్రియలు వెలుగుకి కనబడ్డాయి. అదే పౌలు మళ్ళీ కోరుకున్నాడు, ఆ మార్కును వెంట పెట్టుకొని రమ్ము అని కోరుకొనదగిన వ్యక్తిగా మార్కు మారిపోయాడు. దేవుడు బర్నబా ద్వారా ఆ విధంగా చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆత్మీయులైనటువంటి వారిని దేవుడు ఇవ్వడం. కొన్నిసార్లు మనకు అనేక మంది వ్యక్తులు కనబడుతూ ఉండవచ్చు, అనేక అవకాశాలు మనకు కనబడుతూ ఉండవచ్చు, వారిని బట్టి వీరిని బట్టి ఈ పరిస్థితిని బట్టి ఇవన్నీ ఉండొచ్చు. వారందరినీ కూడా మనం గౌరవించాలి, వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి జీవితాంతము. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా వారి వెనుక దేవుడు పనిచేశాడనే విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన క్రీస్తు ద్వారానే ప్రభువే మనము ఫలించున్నట్లుగా ఆ బర్నబాను తీసుకొచ్చాడు అనే విషయాన్ని, ఆ తోటమాలిని తీసుకొని వచ్చాడు, ఒక పందిరిని ఏర్పాటు చేశాడు, ఒక అవకాశము దేవుడు నాకు ఇచ్చాడని మనం గుర్తించి ప్రభువును స్తుతించే వారంగా, ప్రభువును మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా ఫిలమోను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే కూడా ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుతాం. అక్కడ ఫిలోమోన్తో అంటాడు, ఇదిగో మరి నేను బంధకాల్లో కనిన నా కుమారుడు అని ఒనేసిమును గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒనేసిమును గురించి బైబిల్ పండితులు చెప్తారు, అతడు ఒక దొంగతనం చేసి ఆ తర్వాత జైలుకు వచ్చినప్పుడు పౌలు కూడా అదే జైల్లో సువార్త చెప్పినందుకు ఈయన జైల్లో ఉన్నాడు, ఆయన దొంగతనం చేసినందుకు ఆయన జైల్లో ఉన్నాడు. ఈ జైల్లో పౌలు గారు సువార్త చెప్పాడు ఒనేసిముకు, అక్కడ రక్షించబడ్డాడట. పౌలు అనే ఒక పందిరి ద్వారా ఒనేసిము అనే వ్యక్తి జైల్లో రక్షణ పొంది ప్రభు కొరకు గొప్ప వ్యక్తి అయ్యాడు. ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడంటే ఫిలమోనుకు రాస్తూ అంటాడు, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఒనేసిము ఉన్నాడు కదా అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు 1వ అధ్యాయం 12వ వచనం ఫిలమోను పత్రికలో అంటాడు, ఇదిగో నాకు అతడు ప్రాణము వంటి వాడు అని అపోస్తలుడు పౌలు చెప్పాడండి. చూడండి, ఒక దొంగగా ఉన్న వ్యక్తి, ఒక అపనమ్మకస్తుడుగా ఉన్న వ్యక్తి ఎంత అద్భుతంగా దేవుడు పౌలు గారి ద్వారా
ఒనేసిమును మార్చాడో దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాము. చివరి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇంతెందుకండి, నన్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, ఒకరోజు పౌలుకు కూడా ఇలానే అవకాశం వచ్చింది. ఈ చివరి మాట జాగ్రత్తగా వినండి. పౌలు దమస్కులో రక్షించబడ్డాడు. ప్రభు దర్శించాడు పౌలు గారిని, సౌలుగా ఉన్నప్పుడు దర్శించాడు. అయితే ఆయన దేవుణ్ణి చూసి యేసే క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇంతవరకు యేసు దేవుడు కాదు, యేసు మెస్సియ కాదు, యేసు దైవ కుమారుడు కాదని చెప్పిన ఈ సౌలు ఇప్పుడు ఆయన యేసుక్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు, ఆయన మెస్సియా అని నేను కూడా కాదనుకున్నాను. క్రైస్తవులను హింసించాను ఒక రోజు, కానీ కాదు, ఈ యేసుక్రీస్తే నిజంగా మెస్సియా, ఆయన కనబడ్డాడని వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించాడు పౌలు. అప్పుడు యూదులు పౌలును కూడా చంపాలనుకున్నారు. ఒకప్పుడు ఈయన అలాంటి పనులు చేసినోడే. లోకం ఇప్పుడు అలానే చూడండి. నేను కూడా ఒకప్పుడు క్రీస్తుకు విరోధనండి అని చెప్పినా కూడా ఇప్పుడు క్రీస్తును ప్రకటిస్తున్నాను, అదంతా మాకు తెలియదు. పౌలు కూడా ఒకప్పుడు యూదులతో పాటు ఉన్నోడే, క్రైస్తవులకు వ్యతిరేకంగా తిరిగినోడే. కానీ దేవుడు దర్శించాడని యథార్థంగా చెబితే కూడా అదంతా కుదరదు, నువ్వు యేసు వైపు ఉన్నా. అలా చేసినప్పుడు అతడు తప్పించబడ్డట్టుగా మనం చూస్తాం బైబిల్లో. శిష్యుల దగ్గరకు వచ్చాడట. ఏమని? నాకు యేసు ప్రభు కనబడ్డాడు, నేను మీతో కూడా ఉంటాను, సేవ చేస్తాను అన్నట్టుగా వాళ్ళను కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అపోస్తల కార్యం 9:26లో ఆ మాట మీకు కనబడుతుంది. వినండి, టైం అయిపోయింది కాబట్టి వినండి. అప్పుడు అక్కడ రాయబడ్డ మాటలు ఏంటో తెలుసా? శిష్యులు పౌలును చేర్చుకొనుటకు భయపడ్డారంట. తర్వాత రెండవ మాట, ఆయన నమ్మలేదంట. విన్నారా? ఎవరిని? అపోస్తలుడైన పౌలును. ఆ పరిస్థితులలో పౌలును కూడా ఒకరు చేరదీయవలసి వచ్చింది, లేదా చేర్చుకోవలసి వచ్చింది. ఆయన ఎవరు తెలుసా? బర్నబానే. చూసారా? హల్లెలూయా! అర్థమవుతుంది ఎంత ట్విస్టులు ఎలా ఉన్నాయి చూడండి. అసలు ఈ పౌలు కూడా శిష్యులతో పాటు కలిసి పరిచర్యలో సంఘముతో పాటు ఆ రోజు కొనసాగటము కోసము అతనికి ఒక పందిరిగా దేవుడు ఎవరిని ఇచ్చాడు అంటే బర్నబాని ఇచ్చాడు. బర్నబా చేర్చుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఇది కూడా ఒక యాక్షన్ కావచ్చు, ఇది కూడా ఒక నటన కావచ్చు. ఒకటి నమ్మలేదంట, రెండోది భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మ బర్నబాను ప్రేరేపిస్తే బర్నబా సౌలు, లేదా మనం అనుకుంటున్న పౌలును చేరదీశాడు. ఆ సేవలో వారితో పాటు వెంటబెట్టుకొని పోవడానికి ఇష్టపడ్డాడు. అలా దేవుడు పౌలును అంచెలంచెలుగా ఎదిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అననీయ కూడా భయపడ్డాడు పౌలు దగ్గరికి వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి. అప్పుడు చెప్పాడు దేవుడు, అననీయ నువ్వు భయపడకు, నా కొరకు అనేకమైన శ్రమలు పడటానికి నేను ఎన్నుకున్న ఒక గొప్ప సాధనమయ్యా అని చెప్పాడు. హల్లెలూయా! కాబట్టి నేను అంటున్నాను, ఈ వాక్యాలను బట్టి ప్రభు మాకిచ్చిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక పందిరిగా ఉన్నాడు. ఎవరు మనకు ఆధారముగా ఉండలేని పరిస్థితులు, ఏది మనకు ఆధారముగా ఉండలేని పరిస్థితులు, మనల్ని చూసి ఎవరు కూడా మనకు అవకాశం ఇయ్యని పరిస్థితుల్లో, మనల్ని నమ్మని పరిస్థితుల మధ్యలో, ఫలించలేని వారంగా నశించిపోయే వారము లోకములో దేవుడు మనల్ని క్షమించి, దేవుడు మనకు అవకాశాలు ఇచ్చి ఆయన ఒక పందిరిగా మనకున్నాడు. ఆయన సంఘాన్ని ఒక పందిరిగా ఉంచాడు. ఆయన దైవజనులను ఒక పందిరిగా ఉంచాడు. అనేక అవకాశాలను ఒక పందిరిగా ఉంచి ద్రాక్ష చెట్టుగా, తీగగా ఉన్న మనము ఎదగటానికి, ఫలించటానికి ప్రభు ఇంతవరకు మనకు చూపిన కృపను బట్టి మనందరం ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక.